2 రోజులుగా విజయవాడలోనే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో 3 రోజులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. వరద గుప్పిట్లో చిక్కుకున్న విజయవాడ వాసుల కష్టాలు తీర్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత 2 రోజులుగా బాధితులకు అండగా ఉంటున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆదివారం నుంచి బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఏపీ సీఎం సోమవారం కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. బాధితులకు అందుతున్న సాయంపై ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీశారు. బాధితులకు సాయం అందించేందుకు ఏం చేయాలని దానిపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగారు. మధ్యలో బాధితులను కలుస్తూ వారికి అందుతున్న సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని ప్రాంతాల్లో ఆహారం అందలేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన చంద్రబాబు చివరి ప్రాంతాలకు ఇంకా సహాయక చర్యలు చేరలేకపోవడం బాధగా ఉందన్నారు. ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోయామని అన్నారు. అయితే అందరికీ సాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కానీ ఎన్ని చేసినా చేయలేకపోతే ఈరోజు నేను చూస్తే ఒకసారి చాలా బాధేస్తుంది. ఒక అతను 1 సంవత్సరం అబ్బాయి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏడుస్తున్న దగ్గరికి వచ్చి నా భార్య వదిలేసి వచ్చాను, ఈ పిల్లవాడి కోసం వీడిని బతికించుకోవడం కోసం నేను భార్యను కూడా వదిలిపెట్టి ఇక్కడ వచ్చాను, పలానా ఇంట్లో ఉంది, నా భార్యను తీసుకురండి అని చెప్పి ఏడ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక పెద్ద ఆయన అయితే వైఫ్ డాటర్, మా ముందరిని ఆ వైఫ్ పెయింట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక ఇవాళ సహాయక చర్యల కోసం మరిన్ని బృందాలు రంగంలోకి దిగబోతున్నాయని చెప్పారు సీఎం చంద్రబాబు. 30 టీమ్స్ బాధితులకు సాయం అందించేందుకు రాబోతున్నాయన్నారు. సహాయక చర్యల కోసం 39 డివిజన్ల బాధ్యతను 39 సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించారు. ముంపు పరిధిలో ఉన్న 179 సచివాలయాలకు 179 మంది ఇన్ఛార్జీలను నియమించామన్నారు. మరో 3 రోజులు రాజీ పడకుండా విశ్రాంతి లేకుండా సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.